రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న విద్యుత్ ఛార్జీల ధరలకు వ్యతిరేకంగా విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పోరాడతామని వామపక్ష పార్టీల నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా 2000 ఆగస్టు 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగిన విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వాముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, సిపిఐ లిబరేషన్ జిల్లా నాయకులు గొడుగు సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, సిపిఎం కాకినాడ నగర కన్వీనర్ పల్వెల వీరబాబులు మాట్లాడుతూ 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రయోగశాలగా మార్చి ప్రజలపైన భారీగా విద్యుత్ ఛార్జీల భారం వేసినప్పుడు వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా చారిత్రాత్మకమైన పోరాటం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఉద్యమ పతాక స్థాయిలో 2000 ఆగస్టు 28న హైదరాబాద్లో జరిగిన కాల్పుల్లో అమరులైన రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వాముల స్ఫూర్తితో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారీగా వేస్తున్న విద్యుత్ ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాలు రద్దు చేయకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. ప్రజలంతా వామపక్షాల ఉద్యమానికి అండగా నిలబడాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు సిహెచ్ నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల్ ప్రసాద్, సిపిఐ నగర కార్యదర్శి పప్పు ఆదినారాయణ, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏ భవానీ సాయి, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్ రాఘవులు, గుబ్బల ఆదినారాయణమూర్తి, ఐఎఫ్టియు నాయకులు కె చంటి, వై లోకాంబిక, శ్రీకాంత్, దుర్గా, మహేష్, ఎన్ స్వామి, ఎన్ వరలక్ష్మి, ఎం త్రినాథ్, పి యేసు, త్రిమూర్తులు, సత్యనారాయణ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు గుబ్బల నాగేశ్వరరావు, మహిళా నాయకురాలు జి నాగమణి, రైతు కూలీ సంఘ నాయకులు వై సత్యబాబు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు ఎం సత్యం, పీఓడబ్ల్యూ స్త్రీ విముక్తి నాయకురాలు రెడ్డి దుర్గాదేవి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కెఎస్ శ్రీనివాస్, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణతో పాటు కె వీరబాబు, చంద్రమల్ల పద్మ, మేడిసిటి వెంకటరమణ, కె సత్యబాబు, అనపర్తి ఏడుకొండలు, పాలిక రాజేంద్ర ప్రసాద్, సురేష్, రమేష్, భూలక్ష్మి, రాణి, యు సత్యనారాయణ, మంజన్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నిరంకుశంగా కాల్పులు జరిపితే విద్యుత్ సంస్థలకు వ్యతిరేకంగా మరి అక్కడ జరిగినటువంటి విద్యుత్ పోరాటంలో మరి బాలస్వామి, రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి మరి అక్కడ మరణించారు. వారి యొక్క ప్రాణాలని అర్పించారు. వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మరి యొక్క విద్యుత్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం మరి కలెక్టరేట్ వద్ద విద్యుత్ అమరవీరులను స్మరించుకుంటూ ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఉంది. ఆనాడు మరి వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు పెడతామంటే స్మార్ట్ మీటర్లు బదులు కొట్టాలని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి కూటమి నాయకులు ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లని తీసుకొస్తామన్నారు, బలవంతంగా అమరుస్తామన్నారు. మరి సరఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై మరి విద్యుత్ భారాలని అధికంగా వేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము ఖండిస్తా ఉన్నాం. మరి తక్షణమే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, ట్రూఅప్ సర్ఛార్జీలని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వామపక్షాలుగా పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కరెంటు బిల్లు 500 రూపాయలు ఖర్చు అయితే ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీల పేరుతో మరొక 500 రూపాయలు రెట్టింపు ఛార్జీలు వేసి ప్రజల గోల్డ్ ఒడగట్టి ఎందుకు బిల్లులు వసూలు చేస్తున్నారు? ప్రజలకేమో ఉపాధి దొరకడం లేదు, అరకొర ఉపాధిలో ఆదాయం సరిపడిగా దొరకడం లేదు. ఈ నేపథ్యంలో కరెంటు ఛార్జీల భారాలతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు సతమతం అవుతున్నాయి. అందుచేత ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే స్మార్ట్ మీటర్లని వెనక్కి తీసుకోవాలని, ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, కరెంటు ఒప్పందాలు అదానీతో కుదుర్చుకునే ఒప్పందాలు పూర్తిగా రద్దు చేయాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వామపక్షాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యమానికి ప్రజలందరూ అండదండలు ఇవ్వాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్న భారాలని రద్దు చేసుకోవాలని, లేని పక్షంలో ఈ ఉద్యమం గత ఉద్యమ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతుందని, జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వామపక్షాలు హెచ్చరిక జారీ చేస్తాం. బాలస్వామి, రామకృష్ణ చనిపోయారు, వాళ్ళ సాక్షిగా మేము ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. మరో విద్యుత్ పోరాటానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. నువ్వు ఈ విధానాలు మానుకోకపోతే, స్మార్ట్ మీటర్లు రద్దు చేయకపోతే, ట్రూఅప్ ఛార్జీలు రద్దు చేయకపోతే, ప్రజల మీద విద్యుత్ భారాలు రద్దు చేయకపోతే నీ సంగతి తెలుస్తాం చంద్రబాబు నాయుడు. మరొకసారి 2004లో నిన్ను శంకరగిరి మాన్యాలు ఎలాగైతే పట్టించామో మళ్ళీ 2029 ఎన్నికల్లో కూడా నీకు అదే బుద్ధి ప్రజలు చెప్తారనేది నిన్ను నమ్మి ప్రజలు మోసపోతా ఉన్నారు. నేను మారానని చెప్తా ఉన్నావు, నువ్వు మారలేదు. చెట్టు మీద దొంగ చంద్రబాబు నాయుడు దొంగ అని రాష్ట్ర ప్రజలు అన్నారు. విజన్ 2020 చంద్రబాబు 420 అని చెప్పేసి అన్నారు. ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ చంద్రబాబు అన్నారు. ఆ విధానాలను నువ్వు నిరూపించుకుంటా ఉన్నావు. నువ్వు మారలేదు, నువ్వు కుక్కతో గొంకర్లా వ్యవహరిస్తా ఉన్నావు. నీ విధానాలు మార్చుకోకపోతే మరొకసారి విద్యుత్ పోరాటం ద్వారా తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. జె వెంకటేశ్వర్లు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ. ఆనాడు ఏదైతే మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఆనాడు వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశాడో చంద్రబాబు నాయుడు, అదే రీతిలో ఇవాళ కూడా ప్రజల మీద భారాలు మోయడానికి ఇవాళ ముందుకు వస్తా ఉన్నాడు.
ప్రజల తిరగబడమని చెప్పేసి వామపక్ష పార్టీలుగా మేము పిలుపునిస్తా ఉన్నాం. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి, ట్రూ అప్ ఛార్జీలు తగ్గించే వరకు పోరాటం చేయండి అనే విధంగా మేము వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం. అలాగే ఈ వామపక్ష పార్టీలు చేస్తున్న ఈ ఉద్యమ పోరాటానికి ప్రజలు కూడా సంఘీభావం తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాం. మీ ఇంటికి ట్రూ అప్ ఛార్జీల పేరు మీద కానీ స్క్వాడ్ పేర్లు బిగించి వచ్చినా సరే మీరు వ్యతిరేకించండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రజల మీద భారాలు మోపకుండా ఏదైతే కార్పొరేట్లకు అనుకూలంగా అదానికి వ్యవహరిస్తా ఉన్నారు, గత ప్రభుత్వ ఒప్పందాలు మీరు రద్దు చేయకపోతే ప్రజల ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు తోగల ప్రసాద్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి.